లక్ష్మీపార్వతి గారి స్టేట్మెంట్ ఈరోజు చూసా. ఆమె ఒక సెలవు ఇచ్చింది. అక్కడ ఎన్టీఆర్ జిల్లాకు పేరు ఉంటే చాలు, యూనివర్సిటీకి కానీ ఇంకెక్కడ అవసరం లేదన్నది. అమ్మ, చాలా మంచి సలహా ఇచ్చావు. జగనన్నకు కూడా చెప్పి, అయ్యా నువ్వు కాంగ్రెస్ నువ్వు కాదనుకున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ నాయన పేరు కడప జిల్లాకు పెట్టింది. ఇప్పుడు కడప జిల్లాకి వైఎస్ఆర్ పేరుంచి రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్కి సంస్థలకి పథకాలకి 100 పేర్లు వైఎస్ జగనన్న పేర్లు పెట్టుకున్నారు. అవన్నీ తీసేసేయండి, కడప జిల్లాకు పరిమితం చేయండి అని ఒక సలహా ఇవ్వండి. రెండోది ఒక మాట మాట్లాడినారు, హంతకులు అని చెప్పి మాట్లాడినారు. ఎవరు హంతకులో దేశంకంతా తెలుసు. ఎవరు ఆయన్ని ఒంటరిగా వెంటాడారో అందరికీ తెలుసు. కానీ ఏదంటే అది మాట్లాడితే ఉపయోగం లేదు తల్లి. ఆ మహానుభావుడు జీవితంలోకి మీరు ఎంటర్ అయినారు, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈరోజు మీరు చెప్పినట్టు కడప జిల్లాకు పెట్టి వైఎస్ఆర్ పేర్లన్నీ తీసేయండి, అట్టే ఎన్టీఆర్ ఒకటే పేరు పెట్టి కొరవైనా తీసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.